ఏమన్నా గాని అబ్బా ఒక్క టికెట్ తెచ్చుకుంటే చాలు ఇక పక్క పార్లమెంట్కి పోయినట్టే. హే పైసదేముంది, టికెట్ వచ్చిందంటే అవే వస్తాయి, అంత పార్టీ చూసుకుంటది. మనకు కూడా ఇంతో అంత బలగం ఉండే ఏదన్నా వేసి టికెట్ పట్టాల్సిందే అని కాంగ్రెస్ పార్టీలో చాలా మంది జిజ్జుతోటి ఉన్నారు. గ్యారెంటీగా గెలుస్తామని ఓ నమ్మిక. మరి 5 ఏళ్ల కిందట 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే 3 ఎంపీలు గెలిచిండ్రు. ఇప్పుడు 63 మంది ఎమ్మెల్యేలు మళ్ళా పవర్లున్న పార్టీ ఆయే అని మస్తు మంది దరఖాస్తులు పెట్టిండ్రు టికెట్ కోసానికి. కాంగ్రెస్ టికెట్ వస్తే చాలు గెలిచినట్టే అన్నట్టున్నది పోరి మనోళ్ళ సంబురము. గాంధీ భవన్ కాడ అప్లికేషన్ల జాతర ఆఖరినాడు. మల్కాజ్గిరి, పెద్దపల్లి, మహబాద్, వరంగల్, ఖమ్మం, భువనగిరి టికెట్ల కోసం మస్తు మంది లైన్లు కట్టిండ్రు. చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ వాళ్ళ ఇంటి ఆమె నందిని మేడము పెద్ద జులూస్ తీసుకుంటూ వచ్చి ఖమ్మం టికెట్ కోసం అప్లికేషన్ పెట్టింది. అంటే నాకైతే ముందు ఇష్టం లేకుండే. ఖమ్మం ప్రజలు దాదాపు 15-20 సంవత్సరాలు నేను వాళ్ళతో పాటు ఉన్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలి కోరుకున్నారు. ఇక పెద్దపల్లి టికెట్ కోసం గడ్డం వంశీ సార్ దరఖాస్తు పెట్టిండు. తొలి దశ మలి దశ పోరాటంలో ముంగట నడిచిన కాకా వెంకటస్వామి మన్మడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ కొడుకు. పెద్దపల్లి ఏరియాలో ఎంతో పతారున్న కుటుంబము, ఎన్నో సేవా కార్యాలు చేసిన యువ నాయకుడు. మా కాకది కాకుండా నాన్నది కాకుండా సొంతంగా బిజినెస్ పెట్టి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ తరఫున పాలిటిక్స్లో ఉంటే మరి వేలల్లో కాదు లక్షల్లో మందికి సహకారం చేయొచ్చు అని చెప్పి నల్గొండ టికెట్ నాకేయాలని జానారెడ్డి కొడుకు జైవీర్ రెడ్డి అని అప్లికేషన్ ఇస్తే పటేల్ రమేష్ రెడ్డి సార్ పోటీకి వచ్చిండు. భువనగిరికి తీన్మార్ మల్లన్న సూటి పెడితే మల్కాజ్గిరి మీద బండ్ల గణేష్ అన్న మనసు వాడుతున్నాడు. వరంగల్ కోసం మోత్కుపల్లి గారు, మహబాద్ కోసం బెల్లయ్య నాయక్ సార్ లైన్లు ఉన్నాడు. నాగర్ కర్నూల్ కు మల్లు రవి, సంపత్ సార్ కాగితాలు ఇస్తే సర్వే సత్యనారాయణ సారు 4 టికెట్లకు అప్లికేషన్లు ఇచ్చిండు. ఏడొచ్చినా చాలని. సీనియర్ లీడర్ విహెచ్ సారు, మంత్రి పొంగులేటి తమ్ముడు కూడా ఖమ్మం టికెట్ అడుగుతుంటే నాకే ఇయ్యాలని రేణుకా చౌదరి మేడము. ఆరోగ్య శాఖ పాత పెద్ద ఆఫీసర్ శ్రీనివాస్ సార్ కూడా ఖమ్మం, సికింద్రాబాద్ టికెట్లకు దరఖాస్తు పెట్టిండు. ఈ ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్ సార్ చుట్టూ ఎంత తిరిగినా ఉత్తదే అయ్యే వరకు ఇప్పుడు కాంగ్రెస్ లో తిప్పల పడుతున్నాడు. ఇంకా కొందరు ఆఫీసర్లు, ప్రొఫెసర్లు కూడా టికెట్ల పోటీలు ఉన్నారు. ఉన్నాయేమో 15 టికెట్లు, అప్లికేషన్లు ఏమో 200 మీద. అందరి చెకింగ్ చేసి సర్వేలు చేపించి ఒడవోసి కొందరు పేర్లు ఢిల్లీకి పంపితే హైకమాండ్ ఫైనల్ చేస్తుంది అన్నట్టు. అధికార పార్టీ అప్లికేషన్ల జాతర ఈ మాత్రం ఉంటది మళ్ళా.